బైబిల్ ఇస్ వెరీ క్లియర్. ఈరోజు నీకు ఒక మాట తెలియజేయబడుతుంది. యేసు ప్రభు చాలు నీకు. ప్రతి అపవాది అనుచరులకి, వాడి డిపార్ట్మెంట్స్ అన్నిటికి మించి ఆయన కింగ్. ఆమేన్. ఆయన అధికారంకి అందరూ లోబడాల్సిందే, ఎదురు తిరుగుతాం లేదు అక్కడ. ఆయన చెప్పాడు అనుకో, ఎంత పెద్ద దెయ్యం అవునా లోబడాల్సిందే, సాతాను తానే లోబడాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తాము, మోషే చనిపోయినప్పుడు మికాయలు దిగాడంట. మికాయలకి ఎంతసేపు తెస్తాడు లూసిఫర్ని చంపుతానికి, లేకపోతే పోరాడి జయిస్తానికి. ఈజ్ అ వారియర్ క్యాప్టెన్, ఈజ్ అ ఫైటర్, ఈజ్ ద ప్రిన్స్, ఈజ్ ఆర్మీ చీఫ్. కానీ లూసిఫర్ పాటగాడు, ఫైటర్ కాదు, ఆరాధికుడు, దేవుడు సన్నిధిలో ఆరాధించేవాడు. హీఈస్ బిల్ట్ ఫర్ దట్, హీఈస్ బిల్ట్ ఫర్ దిస్. కానీ మికాయలు ఏమైనా పోరాడా? ఒకే మాట, ద లార్డ్ రిబ్యూక్స్ యు సేటన్. యెహోవా నిన్ను గద్దిస్తున్నాడు సాతాను, అంతే. ఇంకా మాటకి మాట లేదు, సాతాను నోరు మూసుకోవాల్సిందే. ఎందుకు మూసుకోవాలి తెలుసా? మీరు అడగచ్చు, ఎందుకు మూసుకోవాలి? ఈరోజు యేసు నామంలో సాతాను ఎందుకు లొంగాలి? వాడు లొంగకపోతే ఏంటని చెప్తాను నేను. వాడు కానీ యేసు నామానికి లొంగలేదనుకో, యేసు ప్రభువుకి వెంటనే యాక్సెస్ ఉంది, వాడిని వెంటనే తీసి అగ్నితో మండి గుండంలో పడేస్తానికి.